మీనాని బిజినెస్ పార్ట్నర్ని చేసుకున్న ముఖేష్ భార్య. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మరి రోహిణి గురించి ఇంకా నిజాలు తెలియాల్సి ఉంది కదా. మరి ఆ నిజాలు తెలిస్తే ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా రోహిణి ఏదో రకంగా మనోజ్ మనసుని మార్చాలని మొదటేమో ఎల్ఐసి ఏజెంట్ని పంపించి తర్వాత పంతులు గారిని పంపించి తర్వాత అదే షోరూంలో ఉండే ఎంప్లాయీస్ చేత రోహిణి మనోజ్కి అవసరమని, మనోజ్ గురించి రోహిణి ఎంతగానో ఆలోచిస్తుందన్న ఆలోచన మనోజ్కి రావాలి, తనతో మాట్లాడాలి, వాళ్ళమ్మని ఎదిరించి కూడా తనతో మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ఇంకా ప్రయత్నాలు చేస్తుంది. సాయంత్రం వచ్చేసరికి మనోజ్ నాతో మాట్లాడతారని తెగ సంబరపడిపోతూ ఉన్న రోహిణికి ఎదురు దెబ్బే తగులుతుంది. అసలు మనోజు మాట్లాడన్నా మాట్లాడు, నువ్వు నాకు మోసం చేశావు, నాకు ద్రోహం చేశావు, నాకు అబద్ధం చెప్పావు, మా అమ్మకు చెప్పడానికి భయపడ్డావు, నాకైనా చెప్పాలి కదా, నా పరిస్థితి ఇది అని నాకు చెప్తే నేను నిన్ను అర్థం చేసుకునేవాడిని కదా, నా దగ్గర నిజాయితీగానే ఉంది నా భార్య అని నేను ఎంతగానో సంబరపడేవాడిని కదా, కానీ నువ్వు నాకు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉన్నావు, మోసం చేస్తూనే ఉన్నావు, నిన్ను నేను ఈ జన్మలో క్షమించను అంటూ మనోజ్ అయితే రోహిణితో చాలా సీరియస్గా మాట్లాడి బయటికి వచ్చేసేసరికి ప్రభావతి చూసి నువ్వు గదిలోకి వెళ్ళే పడుకోవాలి అని చెప్పడంతో ఇంకా గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుంటాడు. రోహిణి కింద పడుకుంటుంది. నేను లేకపోతే ఉండలేనంటూ చెప్పిన నువ్వు నేను పక్కన కూర్చున్నా పడుకున్నా తట్టుకోలేకపోతున్నావు. ఏంటి మనోజ్, ఏంటి పరిస్థితి? నాకు నేను అబద్ధాలే చెప్పుండొచ్చు, మోసమే చేసుండొచ్చు, కానీ నీ మీద నాకున్న ప్రేమ మాత్రం అబద్ధం కాదు, మోసం కాదు. నేను ఎప్పుడు కూడా నిన్ను మోసం చేయాలని అస్సలు అనుకోలేదు. నీ నుంచి దూరం కాకూడదన్న ఒకే ఒక్క కారణం చేతే నేను ఇన్ని రోజులు నీకు అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నా బాధను, నా ప్రేమను నువ్వు ఎప్పటికి అర్థం చేసుకుంటావో మనోజ్ అంటూ ఎంతగానో బాధపడుతూ ఇంకా పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా హాల్లో ఉండగా రోహిణి మా ఫ్రెండ్ది ఒకటి మేకప్ చేయాల్సిన పని ఉంది అని చెప్పనేసరికి మేకప్ నేను బయటికి వెళ్ళట్లేదు అనగానే అదేంటి రోహిణి, నువ్వు ఎంతో కష్టపడి నేర్చుకున్న విద్యను ఎందుకు వదిలేయాలి? అయినా నువ్వు అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పే హక్కు అధికారం ఎవరికీ లేదు, ఏమంటారు ఆంటీ అని చెప్పనేసరికి లేదు శృతి, అత్తయ్య చెప్తేనే నేను వెళ్తాను అనేసరికి సరే వెళ్ళు అని ప్రభావతి చెప్తుంది. ఎందుకంటే అందరూ కూడా రోహిణి తరపున మాట్లాడతారు. ప్రభావతి అక్కడ చెడ్డవ్వడం ఎందుకులే అని చెప్పి ఒప్పుకుంటుంది. ఇంకా రోహిణి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్కి మేకప్ చేయడం ఇంకా అంతా ఒక ప్యాకేజ్ ఉంటుంది కదా, అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసేసరికి ఎక్కడికి వెళ్ళామనగానే అదే అత్తయ్య శృతి చెప్పింది కదా, ఆ మేకప్ దగ్గరికి వెళ్ళి మేకప్ చేసి వస్తున్నాను అనేసరికి ఏంటి కొత్తగా మా ప్రభావతమ్మ సెక్యూరిటీ జాబ్ చేస్తుందా లేదంటే వీధి కానిస్టేబుల్ జాబ్ చేస్తుందా, వచ్చిన వాళ్ళందరినీ ఇలా అడుగుతుంది అనగానే ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి మీనా అయితే అనేసరికి ఇద్దరు కూడా చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఎంత ఇచ్చారు వాళ్ళు అనగానే 25,000 అత్తయ్య అనేసరికి ఏవి ఆ 25,000 ఏవి అని ఇంకా రోహిణి చేతిలో ఉన్న బ్యాగ్ని లాక్కుని మరీ ప్రభావతి తీయబోతుంది. లేదత్తయ్య అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నారు అని చెప్పాను కానీ అయితే ఏటీఎం కార్డ్ ఏది అని చెప్పనేసరికి ఎందుకు అత్తయ్య అని చెప్పాను కానీ ఇవ్వమని అడుగుతుంటే వినిపించట్లేదా, ఏటీఎం కార్డ్ ఏది అనగాని ఇదిగోండి అత్తయ్య అనేసరికి పిన్ ఎవడు చెప్తాడు, మీ మలేషియాలో ఉన్న మీ బాబు చెప్తాడా అని చెప్పనేసరికి పిన్ కూడా చెప్తుంది. వాళ్ళు 25,000 వెయ్యగానే నాకు చెప్పు, నీకు మెసేజ్ వస్తుంది కదా, మెసేజ్ రావడంతో నాకు చెప్తే నేను 25,000 తెచ్చుకుంటాను అనేసరికి ఇదెక్కడదో దౌర్జన్యం అండి, పాపం రోహిణి కష్టపడి మరీ 25,000 తెచ్చుకుంటే అత్తయ్య ఏంటి తీసుకుంటాను అంటూ మాట్లాడుతున్నారు అనగానే ఇది పీక్స్కి పరోకాస్ట్ అన్నమాట. మా అమ్మ రోహిణిని అదే పార్లలమ్మని ఇబ్బంది పెట్టడానికి చూస్తుంది, అందుకే టార్చర్ చేస్తుంది అనేసరికి చాలా తప్పండి.
పాపం రోహిణి ఎంతో కష్టపడి ఆ వర్క్ నేర్చుకున్నందుకు సార్థకతగా వర్క్ చేసుకుంటే ఇలా చేయడం తప్పు కదండి అని చెప్పనేసరికి తప్పే, కానీ మా ప్రభావతం ఆలోచన గురించి నీకు తెలుసు కదా, ఒకళ్ళు చెప్తే వినే రకం కాదు కదా అని చెప్పి ఇంకా బాలు అనేసరికి అవునండి పాపం రోహిణి చూస్తుంటే చాలా జాలిగా ఉంది. మరి అబద్ధాలు చెప్పినప్పుడు మోసం చేసినప్పుడు ఎలా అనిపించదా మీనా అని చెప్పాను. కానీ తనేదో మనోజ్తో కలిసి ఉండడం కోసమే అబద్ధాలు చెప్పింది, మోసం చేసింది. అది అర్థం చేసుకోవాలి కదా. తను ఎలా చేసినా ఏం చేసినా మనోజ్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టింది కదా. మనలో మనం మాట్లాడుకోవాలి. మనకివ్వాల్సిన డబ్బులు కూడా తనే తీసుకుని మనోజ్కి అంత షాపు పెట్టించి తనను గొప్ప స్థాయిలో కూర్చోబెట్టింది. లేదంటే ఇప్పటికీ మీ అన్నయ్య ఏ పార్కులోనో ఏ గుడి ముందో అడుక్కు తినేవాడు కాదా అని చెప్పాను. కానీ నువ్వు చెప్పింది నిజమే, కానీ మా ప్రభావతమ్మ అలా ఆలోచించట్లేదు. మలేషియా నుంచి వస్తాయన్న కోట్లు మొత్తం మిస్ అయిపోయాయని తెగ బాధపడిపోతుంది. ఏం చేయాలి మరి అనగానే మనమేం చేస్తామండి, మనమేం చేయలేం కదా. కానీ రోహిణికి మాత్రం మనం సపోర్ట్గా ఉండాలండి. తను ఒంటరిదైపోతుంది, అసలే మామూలుగా కుళ్ళుకునేదు, ఇప్పుడు అసలే కుళ్ళుకుంటుంది అని చెప్పనేసరికి పొద్దుట ఏం జరిగిందో తెలుసా అంటూ పొద్దుట శృతి మీనా రోహిణిల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్తుంది. అవునా, డబ్బుడమ్మ అలా మాట్లాడిందా అనగానే అవును, రోహిణి ఏమో చాలా బాధపడింది. పైగా తన వంటలు తనే చేసుకోమని కూడా చెప్పారంటండి అని చెప్పి ఇంకా మీనా అనేసరికి పర్లేదు, ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళే అనుభవించక తప్పదు అంటారు కదా. పార్లలమ్మ ఎన్ని అబద్ధాలు చెప్పింది, ఎన్ని మోసాలు చేసింది, ఒకటా రెండా? నేను మలేషియా ట్రిప్ అంటూ మొదలు పెట్టేసరికి ఇలా అని చేసింది, ఇలా అని చెప్పింది. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు అని చెప్పాను. కానీ అదే కదా నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రకాలుగా ఇన్ని దారుణాలుగా ఈ రకంగా చేసుకొచ్చింది, ఇప్పుడు వచ్చేసరికి ఇలా అయ్యింది అని చెప్పనేసరికి అవునండి అనగానే సర్లే మీనా, ఏది ఎలా జరిగినా వాళ్ళు అంతా ఒకటే, అర్థమవుతుందా? మనం సైలెంట్గా మన పని మనం చూసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మన బుర్రలో పెట్టుకున్నామే అనుకో, మనం ఇంకా ఏమీ చేయలేము అని చెప్పనేసరికి సరే అయితే మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి అని చెప్పి ఇంకా మీనా అయితే తన పని తాను చేసుకుంటుంది. ఇంకా అలా ఒక చోట ఒకసారి ఒకరికి పువ్వులు ఇచ్చి తిరిగి వస్తూ ఉండగా అరుణ్ బండి మీద నుంచి సుమతి బండి దిగడం చూస్తుంది మీనా. చూసేసరికి ఇంకా అతను వెళ్ళిపోతాడు. సుమతి అంటూ పిలువబోతుంది కానీ సుమతి వెళ్ళిపోయేసరికి ఇదేంటి, ఎవరు బండి మీద దిగింది, ఇంతకీ ఎవరతను? ఒకళ్ళని బండి ఎక్కి అంత చొరవ దీనికి ఉండదే. అతనికి బండెక్కింది అంటే అతన్ని ఇష్టపడుతుందా, అతనిని ప్రేమిస్తుందా, ఖచ్చితంగా కనుక్కోవాలి అని చెప్పి ఇంకా మీనా ఇంటికి వస్తుంది. అమ్మా అని చెప్పాను. కానీ ఏంటమ్మా మీనా, ఏదైనా రావడం, రా కూర్చో టీ పెడతాను అనగాని సుమతి ఎక్కడుందమ్మా అని చెప్పనేసరికి సుమతి ఇంట్లోనే ఉంది. సుమతి అని చెప్పాను. కానీ సుమతి వేరే గదిలో ఉండేసరికి సుమతి బయటకు వస్తుంది. ఏంటక్క అనగాని నువ్వు ఎలా వచ్చావు ఈరోజు, బస్సులోనే వచ్చావా అని చెప్పాను. కానీ అది అనేసరికి నిన్ను బండి మీద దింపిన అబ్బాయి ఎవరు అని చెప్పాను. కానీ అబ్బాయా, ఎవరమ్మా, ఎవరు బండి మీద దింపారు, ఏం చేస్తున్నావే, నా ఇంటి పరువు తీసే ప్రయత్నం చేస్తున్నావా ఏంటి అంటూ ఇంకా పార్వతమ్మ ఏడుస్తూ ఉంటుంది. అమ్మా నువ్వు ఉండమ్మా, ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు. చెప్పు సుమతి, ఎవరా అబ్బాయి, తనను నువ్వు ప్రేమిస్తున్నావా, చెప్పు సుమతి అనగానే అవునక్క, తనొక ట్రాఫిక్ కానిస్టేబుల్, నేను తనని ఇష్టపడుతున్నాను, తనే నాకు ముందు ప్రపోజ్ చేశాడు, చాలా రోజుల నుంచి నాకు ప్రపోజ్ చేసి నన్ను అడిగాడు. నేను ఆలోచించుకొని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకే చెప్పాను. ఈ విషయం మీకు చెప్పి మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశమే అని చెప్పనేసరికి ఎవరా అబ్బాయి అని చెప్పాను. కానీ అబ్బాయి ఎవరో ఇంటికి పిలిపించునాక అని చెప్పాను. కానీ పిలిపించు, నేను మీ బావని తీసుకుని రేపు వస్తాను అని చెప్పి మీనా కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఎలా ఉంటే మళ్ళీ ముఖేష్ ఉన్నాడు కదా, ముంబై ముఖేష్ బాలుకి ఫోన్ చేస్తాడు. బాలుకి ఫోన్ చేసేసరికి ఏంటి బాలు ఏం చేస్తున్నావు అనగానే సార్ చెప్పండి సార్,
చాలా రోజులకి నేను గుర్తొచ్చాను అంటూ బాలు మాట్లాడతాడు. ఏమీ లేదు బాలు, మేము రాజమండ్రి గుళ్ళన్నీ చూడాలి అనుకుంటున్నాము, మేము వద్దాం అనుకుంటున్నాము, నీకు ఖాళీగానే ఉన్నావా అని చెప్పాను. కానీ సార్ మీరు వస్తాను అంటే ఖాళీగా ఎందుకుండను సార్, నేను మొత్తం అన్నీ కూడా చూపిస్తాను, చుట్టుపక్కల కొన్ని గుడులన్నీ ఉన్నాయి, అవన్నీ చూడాలని నా భార్య ఆశపడుతుంది, చూపిస్తావా అని చెప్పాను. కానీ తప్పకుండా సార్, ఎప్పుడు వస్తున్నారు అనగానే రేపే బయలుదేరి వస్తాం బాలు అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి ఇంకా మీనాకు ఫోన్ చేసి చెప్తారు. అవునా, పోనీలేండి, వాళ్ళు చాలా మంచివారు, ఆయనకి చూపించండి అనగానే సరే, బహుశా వాళ్ళ కారులోనే తిరగాల్సిన పరిస్థితి వస్తుందేమో మీనా అనగానే సరేనండి అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే బాలు సత్యానికి చెప్తాడు. అవునా సరే అయితే చూపించండి నేను అని చెప్పాను. కానీ సరేనని మీనా, వీళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్లో ఉంటారు కదా, ఎయిర్పోర్ట్కి మీనా ఇద్దరు కూడా వెళ్తారు. నమస్కారం అండి అని చెప్పాను. కానీ నమస్కారం అమ్మా అని ఆవిడ కూడా ఎంతో చక్కగా సింపుల్ సిటీగా ఉంటుంది. తనేనా మీరు చెప్పిన అమ్మాయి అనగానే అవును, నేను చెప్పాను కదా ఫ్లవర్స్ బిజినెస్ చేస్తుందని, పైగా ఇప్పుడు డెకరేషన్లు కూడా చేస్తుంది, చాలా చక్కగా చేస్తుంది అనేసరికి మా ఆవిడికి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. తను ఎప్పటి నుంచో ఫ్లవర్స్ బిజినెస్ చేయాలని అనుకుంటుంది, అంటే డెకరేషన్స్ ఈవెంట్స్ ఇవన్నీను. కానీ తనకు అందులో ఎలాంటి నైపుణ్యత లేదు అని చెప్పనేసరికి అవునండి, ఎవరొకరు తెలిసిన వాళ్ళైతే ఏవి ఇబ్బంది ఉండదు అని మీనా చెప్పడంతో సరే అని మీనా బాలు ఇద్దరు ముందు కూర్చుంటారు. వాళ్ళిద్దరు వెనక కూర్చుని చూస్తారు. అమ్మ మీనా, నీకు అభ్యంతరం లేకపోతే మాతో పాటు మీరు గుళ్ళకి రావచ్చు కదా అని చెప్పనేసరికి మీనా బాలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అది అనేసరికి మీనా బాలు చేతిని పట్టుకుంటుంది. పట్టుకునేసరికి సరేనండి వస్తాను అని చెప్పి తను చేయాల్సిన పని అంతా కూడా సుమతికి పార్వతికి అప్పగిస్తుంది. అంటే ఒకటి రెండు వాళ్ళకి అర్జెంటుగా పువ్వులు ఇవ్వాలి, వాళ్ళకి మాత్రమే, మిగిలిన ఏమి వర్కులు ఉండవు. సరేనని వస్తాను అని మీనా కూడా రెడీ అయ్యి ఇంకా వాళ్ళతో పాటు ప్రతి గుడికి మీనా బాలు ఒక జోడి, వీళ్ళిద్దరూ ఒక జోడి, అలా అలా ఇద్దరు కూడా కలిసి తిరగడం, వాళ్ళిద్దరి మధ్య కొంచెం స్నేహం ఏర్పడుతుంది. బాలు ముఖేష్ మాట్లాడుకుంటే మీనా ఆవిడ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా ఇలా పరిచయం ఏర్పడి ఇంకా తను ఏమంటుందంటే ఏమండి నాదొక కోరిక అని చెప్పాను. కానీ ఏంటి చెప్పు అని చెప్పాను. కానీ నేను మీనాతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నానండి అని చెప్పనేసరికి ఏమంటున్నావే, అప్పుడు మనం వచ్చి రాజమండ్రిలోనే ఉండాలి కదా, ఇక్కడే ఏదో ఒక ఇల్లు తీసుకోండి, ఇక్కడే మనం ఉందాము, ఇక్కడే ఏదో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుని ఇక్కడే ఉందామండి, పైగా మీరు ఇక్కడ వాళ్ళకే కదా డీలర్షిప్లు ఇస్తున్నారు, అది ఇది కూడా సెట్ అవుతుంది, అస్తమానం అక్కడి నుంచి మీరు రావడం నేను ఒంటరిగా ఉండడం అనిపిస్తుంది, నాకు ఇప్పుడైనా సరే బిజినెస్ చేయాలన్న కోరిక ఉందని చెప్పాను కదా, నేను చేసుకుంటానండి మీనాతో కలిసి అని చెప్పాను. కానీ ఆలోచన బాగానే ఉంది, మరి వాళ్ళేమంటారో చూద్దామని అమ్మ మీనా అని చెప్పనేసరికి చెప్పండి సార్ అని చెప్పాను. కానీ నా భార్య నీతో కలిసి ఫ్లవర్స్ డెకరేషన్స్ బిజినెస్ చేయాలనుకుంటుందమ్మా అని చెప్పనేసరికి అదెలా కుదురుతుంది సార్ అని చెప్పాను. కానీ అంటే మా కంపెనీ తరపున ఒక ఈవెంట్స్ పెడతాము, అంటే ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ పెడతాము, దాని తరపున నువ్వు ఫ్లవర్స్ డెకరేషన్స్ చేయాలి, వచ్చిన అమౌంట్లో అంటే మేమే డీల్ అంతా కూడా మాట్లాడతాము, వచ్చిన దాంట్లో నీకు కమిషన్ ఉంటుంది, పైగా ఫ్లవర్స్ అవి నువ్వేమీ తెచ్చుకునే పని ఉండదు, నువ్వు రావడం డెకరేషన్ చేయడం వెళ్ళడం అంతే, మేము ఇద్దరు వస్తాయి అని చెప్పనేసరికి పైగా నువ్వు సెపరేట్గా చేసుకునే దానికంటే ఈవెంట్స్ టైప్ అయితే నీకు అమౌంట్ కూడా బాగానే వస్తుంది అని చెప్పనేసరికి మంచిదే కదా మీనా అని చెప్పాను. కానీ మీనా కూడా ఎప్పటి నుంచో అనుకుంటుంది సరేనండి అని చెప్పాను. కానీ సరే మనం ఒక అగ్రిమెంట్ రాసుకుందాము అని చెప్పాను. కానీ వద్దు సార్, అగ్రిమెంట్లు ఏమీ అవసరం లేదు బాలు, నోటి మాటల కంటే అగ్రిమెంట్ చాలా ముఖ్యం, లేదంటే తర్వాత మాట మారే అవకాశం ఉంటుంది, మనం ఒకసారి కూర్చుని అగ్రిమెంట్ రాసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేసరికి సరే సార్ అని, సార్ ఒక్క కండిషన్ అనగాని ఏంటమ్మా అని చెప్పాను. కానీ కొంచెం అగ్రిమెంట్ను తెలుగులో టైప్ చేయించగలరా అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి ఇంకా అగ్రిమెంట్ మొత్తాన్ని తెలుగులోనే టైప్ చేయిస్తాడు ముఖేష్. అయితే మొత్తం మీనా చదువుకుంటుంది. చదువమ్మా పర్వాలేదు, ఇబ్బంది లేదు, మొత్తం చదివే చెయ్యి, నీకు ఈ మధ్య చాలా అన్యాయం జరిగిందని చాలా బాధపడ్డావని బాలు చెప్పాడు,
సరైన సమయానికి బాలు నీ పక్కన ఉన్నాడు కాబట్టి నీకేమీ ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రాబ్లం రాకుండానే జరిగింది కదా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి సరేనని ఇంకా అంతా కూడా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండేసరికి సరేనని అగ్రిమెంట్ కాగితాల మీద సంతకాలు చేసి, ఇదిగో అమ్మా నీకు అడ్వాన్స్ ఇస్తున్నాను అనగానే, నాకెందుకు మేడం అడ్వాన్సు అని చెప్పనగానే, ఈవెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో నీకు కొంచెం అడ్వాన్స్ ఇవ్వాలి, అందుకే ఇస్తున్నాను, నీకు తెలియదు కదా, అడ్వాన్స్ తీసుకొని ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చేసరికి ఇంకా మీనా బాలు చాలా సంతోషపడతారు. పైన రూమ్ కట్టుకోవాలనుకున్నారు కదా, 5 లక్షలకి పైన రూమ్ కట్టేద్దామండి అనగాని, వద్దు మీనా నీకు బంగారపు గొలుసు చేయిస్తాను అనగాని, వద్దండి ముందైతే రూమ్ కడదాము, తర్వాత గొలుసు సంగతి చూద్దాము, మీరు కష్టపడుతున్నారు నేను కష్టపడుతున్నాము, మన ఇద్దరం కష్టపడినా కానీ మనం ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాము, మన గదిలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు అనగానే సరే అని ఆ అమౌంట్ కాస్త తీసుకొచ్చి సత్యానికి ఇస్తాడు. ఏంట్రా ఇది అనగానే, ముఖేష్ గారి వాళ్ళ వైఫ్తో మీనా పార్ట్నర్గా చేరి ఫ్లవర్స్ డెకరేషన్ ఈవెంట్ పెట్టింది నాన్న, దానికి ఆయన 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు, అవే ఈ డబ్బులు, పైన రూమ్ కట్టడానికి 5 లక్షలు అవుతాయి అని చెప్పావు కదా, ఆ డబ్బులు ఇవే, నువ్వు పైన రూమ్ కట్టడానికి అన్నీ చేయి నాన్న అని చెప్పనేసరికి చాలా సంతోషంగా ఉందిరా. అమ్మ మీనా, నువ్వు దినదినాభివృద్ధి ఇలాగే జరగాలి, నేను వెంటనే రంగాతో మాట్లాడి పైన రూమ్ కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను, మీరేమి టెన్షన్ పడకండి, మీ రూమ్ వీలైనంత తొందరలోనే ఓపెనింగ్ కూడా జరిగిపోతుంది అనగానే, సరే మామయ్య అని చెప్పి ఇంకా మీనా అయితే రోజు ఆఫీస్లా పెడతారు వాళ్ళు, అక్కడికి వెళ్ళి ఫ్లవర్స్ ఎవరెవరికి కావాలో అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరైనా ఇంటికి ఫ్లవర్స్ కావాలన్న వాళ్ళకు కూడా ఇంటికి పంపిస్తామని అన్నీ కూడా పాంప్లెట్స్ పెట్టడం, బాలుకి ఇవ్వడం, అలాగే కొంతమందిని పెట్టి పాంప్లెట్స్ చేయడంతో ఇద్దరు కూడా వాళ్ళు ఇక్కడ మీనా కష్టపడుతుంది, ఒకళ్ళ సొమ్ము దోచుకోవాలి అనే మనస్తత్వం లేదు కదా, సో ఇద్దరు కూడా కష్టపడతారు, చాలా బయట వాళ్ళకంటే తక్కువకే చేస్తారు. ఇంకా ఊర్లో ఈవెంట్ మేనేజర్లు ఫ్లవర్స్ డెకరేషన్స్ వాళ్ళు ఎవరున్నారు, చింతమణి ఆల్రెడీ పక్కన పడిపోయింది కాబట్టి ఎవరూ ఉండరు, వీళ్ళు మాత్రమే చేసుకుంటారు, ప్రతి ఆర్డరు ఈవెంట్స్ దగ్గరికి వచ్చి అతి తక్కువ ధరకే చేస్తారు. అయ్యో మీకు ఎంత తక్కువ, మేము మొన్న వేరే చోట చాలా ఎక్కువ అడిగారు అనగానే, మేము పెద్దగా లాభాలు వేసుకోము, అందరూ బాగుండాలి అని కోరుకుంటాము, ఏదో మా బిజినెస్ అలా జరిగితే చాలు అనుకుంటాము, మేము బిజినెస్ చేస్తున్నామన్న తృప్తి కోసమని చెప్పి ఇంకా వాళ్ళైతే చెప్తారు. చెప్పేసరికి చాలా సంతోషమని వచ్చిన ప్రతి కస్టమర్లతోటూ ఇంకా ముఖేష్ వైఫ్ మాట్లాడుతుంది, ఇటు మీనా కూడా మాట్లాడి ఎందుకంటే ముఖేష్ వైఫ్కి ఏమీ తెలియదు కదా, డెకరేషన్కి ఎంత అవుతుంది ఏంటి అవేమీ తెలియదు కదా, సో ముఖేష్ వైఫ్ అయితే కూర్చుని ఉండగా ఇంకా మీనా అవన్నీ కూడా మాట్లాడుతూ ఉండడం, అదంతా చేస్తూ ఉండడం జరుగుతుంది. ఇంకా అదంతా కూడా జరిగిన తర్వాత అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. బాలు అయితే చాలా సంబరపడతాడు, కానీ రోహిణి, మనోజు ఇంకా ప్రభావతి దీన్ని అసలు పట్టుకోలేకపోతున్నాము, ఇది రోజు రోజుకి ఎంత అభివృద్ధిలోకి వస్తుంది, నా కొడుకు మలేషియాలో బోల్డ్ డబ్బు తీసుకొస్తాడు, ఆ మలేషియాది బోల్డ్ డబ్బు నా కొడుకు చేతిలో పెడుతుంది అని ఎంతో సంబరపడ్డాను, అదంతా ఆవరైపోయింది అంటూ ఇంకా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంకా ఇది ఎలా ఉండగా రవి, శృతి అంతా కూడా చాలా సంతోషపడతారు. రవికైతే నీతుతో చిన్న ఇష్యూ జరుగుతుంది. చిన్న ఇష్యూ జరిగేసరికి రవి కూడా అక్కడ మానేస్తాడు. మానేయడంతో ఏంటి రవి ఈరోజు వెళ్ళలేదా అంటూ మేన అడిగేసరికి, నాకు నీతుకి మధ్య చిన్న ఇష్యూ జరిగింది అని చెప్పాను, కానీ నువ్వు కూడా ఒకసారి ముఖేష్ గారితో మాట్లాడి ఆయనతో టైఅప్ అయ్యి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పాను, కానీ ఏమంటున్నావు వదిన అని చెప్పాను, కానీ ఆయన్ని పెట్టుబడి పెట్టమను, అప్పుడు నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా పార్ట్నర్షిప్ల మీద అని చెప్పనేసరికి, లేదొదిన నేనే సొంతంగా పెట్టుకోవాలి అనగానే,
చూడు శృతి మీనా ఇలానే చెప్తున్నాడు, మా మమ్మీ వాళ్ళు చెక్కిస్తానన్నా వద్దంటున్నారు అనగానే, మీ మమ్మీ వాళ్ళు చెక్కిస్తే అది వేరేలా ఉంటుంది. ముఖేష్ గారితో టైఅప్ అవ్వడమో లేదా ఆయన దగ్గర అమౌంట్ తీసుకుని నువ్వు సొంతంగానే పెట్టు. మీ అన్నయ్యని మాట్లాడమంటావా లేక నన్ను మాట్లాడమంటావా? నువ్వు అలా చేస్తేనే గ్రోత్లోకి వస్తావు రవి. ఇంకా నువ్వు డబ్బులు సంపాదించాలి లేదా హౌస్ లోన్, పర్సనల్ లోన్ పెట్టుకోవాలి, అవన్నీ చెయ్యాలంటే అయ్యే పని కాదు. ఎందుకంటే అది అవ్వదు. అందుకోసమని అని చెప్పనేసరికి, సరే నీ ఇష్టం, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను వదిరా అని చెప్పాను. కానీ కరెక్ట్గా మాట్లాడేవని ఏమండి అని చెప్పనేసరికి, అంతా నేను విన్నాను అని చెప్పాను. కానీ ఇప్పుడు ఆయనతో మాట్లాడాలా అని చెప్పనేసరికి, ఎలా మాట్లాడమంటావరా, డబ్బుల గురించా అని చెప్పనేసరికి, డబ్బులే ఇవ్వమని అడగన్నయ్యా, నేనే సొంతంగా పెట్టుకుంటాను. పార్ట్నర్షిప్ల మీద అయితే నేను మళ్ళీ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పనేసరికి, సరే సాయంత్రం మనం అంతా బయటికి వెళ్తున్నాము, బయటే మాట్లాడదాము, ఇంట్లో ఎందుకు, ప్రభావతమ్మ, మనోజ్ గాడు, ఆ పార్లలమ్మ ముగ్గురు కుళ్ళుకుని ఏడుస్తారు అని చెప్పాను. కానీ సరేనని వెంటనే ముఖేష్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, చెప్పు బాలు అనగానే, మీతో ఒక ప్రపోజల్ గురించి మాట్లాడాలండి అనేసరికి, ప్రపోజలా అని చెప్పాను. కానీ మీరు మాకు సహాయం చేయాలి, మా కుటుంబాన్ని ఆదరించేది మీరే కాబట్టి మీరే మాకు హెల్ప్ చేయగలరు అనగానే, ఏంటి బాలు, ఏంటా హెల్ప్ చెప్పు, చేస్తాను. ఏంటి అసలు నువ్వు ఏ హెల్ప్ అని చెప్పకుండా ఎలా చేస్తాను అనగానే, చెప్తాను సార్, ఖచ్చితంగా చెప్తాను అంటూ, సాయంత్రం రెస్టారెంట్లో లంచ్ ఏర్పాటు చేశాము, అక్కడికి వచ్చేసేయండి, మీ వైఫ్ను కూడా తీసుకురండి అనగానే, సరే అయితే అక్కడ మాట్లాడుకుందామని ఇంకా ముఖేష్ వైఫ్ వస్తారు. ఇక్కడ రవి, శృతి, బాలు, మీనా ఇంకా మొత్తం 6 కూర్చుంటారు ఒక చోట. చెప్పు బాలు అనగానే, నా తమ్ముడు రెస్టారెంట్లో చెఫ్గా చేస్తున్నాడు, ఎప్పటి నుంచో అందులోనే చేస్తున్నాడు. తనకి సొంతంగా ఒక రెస్టారెంట్ పెట్టుకోవాలని ఆశ, కానీ ఆశ ఇప్పటికీ నెరవేరలేదు. తను ఎంతో కష్టపడుతున్నాడు, ఎక్కడ కూడా ఎలాంటి ఫలితం రావడం లేదు అని చెప్పనేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదు సార్, మీరు ఏమన్నా అమౌంట్ ఇస్తే మా తమ్ముడు రెస్టారెంట్ పెట్టుకుంటాడు, తర్వాత ఈ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాడు. మీకు నమ్మకం ఉంటేనే. తను మీతో కలిసి పార్ట్నర్షిప్ చేయాలి అని అనుకోవడం లేదు, ఎందుకంటే తన కాళ్ళ మీద తను ఒక్కడే చూసుకోవాలి అన్న ఉద్దేశంతో. అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువగా తీయలేం కదా, అందుకోసమని అనగానే, ఇప్పుడు రెస్టారెంట్ ఏదైనా రెడీగా ఉందా, ఎవరైనా సేల్ చేస్తానన్నారా అనగానే, లేదు సార్, మిమ్మల్ని ఒక మాట అడిగి మీరు ఏమంటారో అప్పుడు కనుక్కుందాము అన్న ఉద్దేశంతోనే సార్ అని చెప్పనేసరికి, సరే బాలు, నీ ఇష్టం, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నీ ద్వారా నీ అన్నయ్యను సెటిల్ చేసావు, నీ తమ్ముడిని కూడా సెటిల్ చేయాలనుకుంటున్నావు. పార్ట్నర్షిప్ అయితే ఓకే, కానీ వద్దు అంటున్నారు కదా. సరే అమౌంట్ ఇస్తాను, ఎంత అమౌంట్ కావాలి రవి అని చెప్పాను. కానీ సుమారు ఒక 30 లక్షల వరకు అవుతుంది సార్ అని చెప్పనేసరికి, సరే రవి, నీకు ఇచ్చిన అగ్రిమెంట్ పేపర్స్ మీద పైన అమౌంట్ రాసి అక్కడ తన పక్కన సిగ్నేచర్ చెయ్యి, అమ్మ సాక్షి సంతకంగా నువ్వు కూడా పెట్టు అని చెప్పనేసరికి, సరే డాడీ అని చెప్పి ఇంకా అక్కడే కూర్చుని ఇంకా సిగ్నేచర్స్ చేస్తారు. చాలా సంతోషంగా ఉంది అంకుల్ అనగానే, నేను అమౌంట్ రేపు ఇస్తాను సరేనా, ఈలోపు నువ్వు మంచి రోజులు అవి అన్నీ చూసుకుని రెస్టారెంట్ చూసుకుని అంతా కూడా చూసుకో, నీకు అమౌంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు సరేనా అనగానే, సరే సార్, నేను ఇప్పటి నుంచి అదే పని మీద ఉంటాను అనేసరికి, ఒక మంచి సెంటర్లో ఒక రెస్టారెంట్ని అయితే చూస్తారు. చూడడంతో ఇంకా రెస్టారెంట్ బాలు వాళ్ళకి బాగా నచ్చుతుంది, రవి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. శృతి అయితే చాలా బాగుంది రెస్టారెంట్, ప్లేస్ కూడా భలే ఉంది అని చెప్పి శృతి మాట్లాడేసరికి, సరే అని ఇంకా అంతా కూడా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత సరే అని మరుసటి రోజు డబ్బులు పట్టుకొచ్చిస్తాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి మిగిలిందంతా రెస్టారెంట్లో కావాల్సిన ఐటమ్స్, కొనవలసిన థింగ్స్ వాటితో పెట్టుబడి పెట్టి రెస్టారెంట్ని అయితే స్టార్ట్ చేస్తాడు రవి అయితే. ఒక పక్క శృతి కూడా ఏమి ఖాళీగా ఉండే మనిషి కాదు కదా, ఏం కావాలో చెప్పు అనగానే, అది చూడు ఇది చూడు అంటే, సరే సరే అని ఇంకా అది చూడడం ఇది చూడడం, ఇంకా అలా చాలా టెన్షన్గా ఇంకా రవి వాళ్ళు చేస్తారు. రే, ఒక మనిషిని పెట్టుకోవచ్చు కదరా,
అని చెప్పనేసరికి మనుషున ఎందుకు అని చెప్పాను కానీ మరి ఇదంతా ఎవరు చేస్తారా, ఇదంతా చేయాలి అంటే మనిషి ఉండాలి కదా అనగానే సరే అన్నయ్య అని చెప్పి ఇంకా మనిషిని అయితే పెట్టుకుంటాడు. ఒక పక్క మీనాకు ఏమో ముఖేష్ వాళ్ళ భార్య పార్ట్నర్షిప్గా ఉంటే మరో పక్క రవికేమో ముఖేష్ సహాయం చేస్తాడు. మీనా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుంది ఆవిడ సపోర్ట్తో. ఆవిడ మీనా కష్టార్జితాన్ని చూస్తూ మీనా ఇంత కష్టపడుతుంది, ఇంతలా శ్రమ పడుతుంది అని ఆవిడ కళ్ళారా చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. మీనా కష్టాన్ని చూసి మంత్రముగ్ధురాలైపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. Thank you for watching.